ఈరోజు మనము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలోనికి వస్తున్నాం. మొదటి 17 వచనాలను సమయంలో మనము ధ్యానం చేసుకుందాం. టాపిక్ని మన ముందు ఉంచబడిన పరుగు పందెం. టాపిక్ పేరు మన ముందు ఉంచబడిన పరుగు పందెం. సో మొదటిగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు చూస్తూ ఉన్నాం. వీటి యొక్క విభజన చూసుకుందాం. ద అవుట్లైన్ ఆఫ్ ద పోర్షన్. పరుగులో ఓపిక యొక్క ప్రాధాన్యత. 12వ అధ్యాయము హెబ్రీ పత్రిక 1 నుంచి 4 వచనాలు. 5 నుంచి 11 వచనాలు పరుగులో క్రమశిక్షణ యొక్క ప్రాధాన్యత. 12 నుంచి 13 వచనాలు పరుగులో అలసిన వారిని బలపరచండి. 4వది 14 నుంచి 17 పరుగులో పరిశుద్ధత యొక్క ప్రాధాన్యత. సో ఈ 4 భాగాలుగా మనము ఈ యొక్క భాగాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. లెట్స్ కమ్ టు ద ఫస్ట్ పార్ట్. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు నేను చదువుతున్నాను. ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ మాట దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అన్నది దిస్ ఈజ్ ద 5th టైమ్ ఇన్ ద బుక్ ఆఫ్ హీబ్రూస్. హెబ్రీ పత్రికలో 5వసారి ఈ మాట రాయబడింది. అయితే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే యేసు ప్రభువు సజీవుడిగా ఉన్నాడు, ఆయన సింహాసనం మీద ఉన్నాడు. దట్ మీన్స్ హీ ఈస్ గవర్నింగ్. ప్రభుత్వము ఆయనది. కాబట్టి హెబ్రీయులారా, మీకు శ్రమ వస్తున్నమాట వాస్తవమే, మీరు దాన్ని సహిస్తున్నమాట వాస్తవమే, శ్రమ ఇంకా ఎక్కువగా రాబోతుందనే విషయం కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రభువే సింహాసనం మీద ఉన్నాడు కనుక ఒక విషయం గుర్తించండి, ప్రభు దానిని అనుమతించకుండా ఏ శ్రమ మనకు రాదు. ప్రభు సింహాసనం మీద ఉన్నాడు. సో హెబ్రీ పత్రికలో అగైన్ అండ్ అగైన్ 5 టైమ్స్ ఏ పుస్తకంలో కూడా పాత నిబంధన యొక్క వచనాన్ని ఇన్నిసార్లు ఒకే రచయిత కోట్ చేయడం అనేది, ఇది కీర్తన 110 మొదటి వచనం, ఇది 5వసారి కోట్ చేస్తున్నాడు. దాని యొక్క ప్రాధాన్యత మనం ఖచ్చితంగా మనసులో ఉంచుకోవాలి. 3వ వచనం చదువుతున్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. 4వ వచనం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఇది మొదటి భాగం. పరుగులో ఓపిక యొక్క ప్రాధాన్యత అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. నెంబర్ 1, పరుగు మన యొక్క ప్రేరణ. ఇంత గొప్ప సాక్షి సమూహము అని అంటాడు. అంటే మన యొక్క ప్రేరణ ఏంటి అండి? ఎవరు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు పరుగులో ఉండమని, ఓపికగా పరిగెత్తమని? 11వ అధ్యాయంలో ఉన్నటువంటి భక్తులు. ఇక్కడ ఇంత గొప్ప సాక్షి సమూహం అని చెప్తున్నాడే, ఎవరా సాక్షి సమూహము? పాత నిబంధన కాలపు భక్తులు. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ఆదాము నుంచి ఉన్నటువంటి వారు చివరకు అండి బహుశా బాప్తిసం ఇచ్చి యోహాను వరకు కూడా మనము చెప్పుకోవాలి. సో ఆల్ దీస్ ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫిట్స్ వాళ్ళే మనకు ప్రేరణ. వారు ఎలాంటి శ్రమను సహించారు,
కొందరు స్త్రీలైతే తమ పురుషులను మరణం నుండి బ్రతికించుకున్నారు. మరికొందరైతే శ్రేష్టమైన పునరుద్ధానము కోరి యాతనలను పెట్టబడిరి. లాస్ట్ వీక్ చదివాం మనం. మరి ముఖ్యంగా మక్కాబీల కాలంలో వారు ఎలా హతసాక్షులయ్యారు, అనేక విషయాలు గ్రీకుల చేతుల్లో, సెల్యూసిడ్స్ చేతుల్లో, టాలమీల చేతుల్లో, రోమన్స్ చేతుల్లో, వాళ్ళందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు మీకు ప్రేరణ అని చెప్తూ ఉన్నాడు. వారు ఓర్చుకున్నారు. వాళ్ళకి ఏమీ తెలియకుండానే ఓర్చుకున్నారు. మనకు యేసుప్రభు రావడము, చనిపోవడము, వెళ్ళిపోవడం మనకు తెలుసు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు చూడలేదు, నమ్మారు. కానీ మనం నమ్మడానికి మనకున్న ఆధారాలు చాలా ఎక్కువ. సరిగ్గా మన ప్రస్తుత భాషలో చెప్పాలంటే వాళ్ళ బిలీఫ్ హైపోథెటికల్ బిలీఫ్, మన బిలీఫ్ ఏ కాంక్రీట్ బిలీఫ్. వాళ్ళు విశ్వాసముతో, ఊహతో చూడగలిగారు. కానీ మనం యూ హ్యావ్ సీన్ కాంక్రీట్ ఎగ్జాంపుల్, హిస్టారికల్ ఎగ్జాంపుల్, కళ్ళ ముందు కనపడుతున్న చరిత్ర అది. సో మీకెంతో ఓపిక ఉండాలి, అది ప్రేరణ అంటాడు. రెండో విషయము పరుగు మన విసర్జన. ఏమిటి విసర్జించాలి? ప్రతి భారము అంటాడు. సులువుగా చిక్కులు పెట్టు పాపం. రెండు విషయాలు చెప్తున్నాడండి. భారం, ఈ లోకములో భారము భరించని వారు ఎవరు లేరండి. కుటుంబ భారము అండి. మామూలుగా విశ్వాసులైతే కుటుంబ భారం ఉంటుంది. అదే దేవుని సేవకుడైతే కుటుంబ భారము ఉంటుంది, సంఘము యొక్క భారము ఉంటుంది. ప్రతి భారాన్ని విడిచిపెట్టమంటున్నాడు. అంటే సంఘాన్ని విడిచిపెట్టమని, కుటుంబాన్ని విడిచిపెట్టమని దాని అర్థం కాదు. మనం అంటే ఇజ్రాయేలుకు అర్థమవుతుంది వాళ్ళు చనిపోబోతున్నారు అని. అందరూ చనిపోయారు. ఇంచుమించు ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్ మెజారిటీ హతసాక్షులయ్యారండి. మెజారిటీ హతసాక్షులయ్యారు. మనం బైబిల్లో చదివే తుకికు కావచ్చు, ఒనేసిఫోరస్ కావచ్చు, ఏమండి అర్కిఫస్ కావచ్చు, తిమోతి, సో మెనీ పీపుల్ ఫస్ట్ సెంచరీ, ఏమండి AD 100 లోపు ఉన్నటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ మెజారిటీ హతసాక్షులయ్యారు. సో ప్రతి భారము, సంఘభారం మొయ్యాలంటే వేరే భారాలు మొయ్యడం కష్టం, కానీ తప్పదు, ఈ లోకంలో మొయ్యాలి. అయితే తగ్గించమంటున్నాడు, వదిలేయమంటం లేదు. కానీ దాని అర్థము అంటే రెండు మాటలు కంబైన్డ్గా చెప్పాడు ఇక్కడ. భారం, ఇంకా డబ్బు సంపాదించాలనే భారం. సమ్ పీపుల్ దే కీప్ ఆన్ ఎర్నింగ్ మనీ అండి, కీప్ ఆన్ ఎర్నింగ్. రిటైర్ అవుతారు, పెన్షన్ వస్తుంటుంది, డబ్బులు ఉంటాయి. ఐ డోంట్ నో, స్టిల్ దే వాంట్ టు వర్క్. బ్రదర్ హెల్త్ కాపాడుకోవడం కొరకు అని అంటారు. ఐ డోంట్ అగ్రీ ఫర్ దాట్. హెల్త్ కాపాడాలనుకుంటే నడవచ్చు, పరిగెత్తవచ్చు, ఇంట్లో పనులు చేయవచ్చు. ఒక యవనస్తుడు ఉద్యోగం మనము మన ఎక్స్పీరియన్స్ మీద తక్కువ జీతానికి వాడి ఉద్యోగానికి కొట్టేసి ఆ పని చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నిజంగా ఇల్లు గడవకపోతే అది వేరే విషయం అనుకోండి. ప్రతి భారం పక్కకు పెట్టమంటున్నాడు. సులువుగా చిక్కులు పెట్టు పాపం, సులువుగా చిక్కుల్లో పడేసే పాపాలు ఇవి. దే ఆర్ లింక్ టు దిస్ భారం. ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఈ భారానికి లింక్ అయి ఉంటాయండి. ఈ భారములో అలసిపోతాం, అలసటలో కోపం వస్తుంది, అలసటలో దూషణ వస్తుంది, కొన్నిసార్లు అసూయ వస్తుంది, ఏమండి. ఇవి కొన్ని రకాల కొట్లాటలకు, దెబ్బలాటలకు దారితీస్తుంటాయి, మనసు పాడు చేస్తాయి, సమాధానాన్ని చెడగొడతాయి. బైబిల్ చదవాలనిపించదు, ప్రార్థన చేసుకోవాలనిపించదు, గిల్టీ ఫీలింగ్. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా? భారాన్ని బట్టి, భారాన్ని బట్టి. అందుకే కంబైన్డ్గా చెప్తూ ఉన్నాడు, కంబైన్డ్గా చెప్తున్నాడు. తప్పదండి, కానీ కొన్నిసార్లు భారాలు తప్పించుకోలేని విధంగా ఉంటుంటాయి. దేవుని కృప కావాల్సిందే, దేవుని కృప కావాల్సిందే.
సులువుగా చిక్కులు పెట్టి పాపం వీటిని విసర్జించండి అంటాడు. నేను ఎక్కువగా వీటి గురించి వివరించాలనుకోవటం లేదండి. దే ఆర్ సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ. మీరు ప్రసంగాల్లో ఇవన్నీ చెప్పుకొని ఉంటారు. అందుకని నేను ఎక్స్పోజిషన్ వరకే వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎక్సిజీసిస్ ఒకటే చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ నుంచి. మూడో విషయం, మన గురి యేసు వైపు చూచుట. పరుగు పందెంలో మనకు ఒక గురి ఉంది, అది యేసు వైపు చూచుట. ఎందుకు యేసు వైపు చూడాలి? రెండు కారణాలు చెప్తాడు. ఒక కారణం అంటాడు, యేసు విశ్వాసమునొక కర్త, మన విశ్వాసమునొక కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచొచ్చు. అది కదా మనం చదివిన వాక్యం. సో రెండు కారణాలు ఏమంటాడంటే, యేసు విశ్వాసమునకు కర్త అంటాడు. 2వ అధ్యాయం 8వ వచనం ఎఫ్సి పత్రిక మనం చదివితే ఇలా ఉంది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మీరు విశ్వాసం ద్వారా, ఆ విశ్వాసము దేవుని యొక్క వరము. సో మన విశ్వాసానికి కర్త ఆయన. అంటే ఏమిటి? విశ్వాసానికి కర్త అంటే ఏమిటి? హీఈస్ ద ఆథర్. యాక్చువల్గా ఇట్ ఈస్ కెప్టెన్. గ్రీక్లో ఉన్నటువంటి మాట నాట్ ఆథర్, ఈజ్ ద కెప్టెన్. కెప్టెన్ అంటే ఏమండి, చాలా తేడా ఉంది కదా. క్రికెట్ టీంలో మేనేజర్, కెప్టెన్ అని ఇద్దరు ఉంటారు. మేనేజర్ ఏముంది, ఆఫీసులో కూర్చొని పని చేసి అట్లా చేయండి ఇట్లా చేయండి అంటాడు. కెప్టెన్ ఇన్ ద గ్రౌండ్ అలాంగ్ విత్ ద ప్లేయర్స్ ఇన్ ద గ్రౌండ్. చూసారా, టీముని గెలిపించే బాధ్యత కూడా కెప్టెన్ మీదనే ఎక్కువ ఉంటుంది. సో ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ అవర్ ఫెయిత్. సో వై ఆర్ యూ వర్రీడ్ మై డియర్ హెబ్రూస్? వై ఆర్ యూ వర్రీడ్? హెబ్రీలారా, మీరు ఎందుకు విచారిస్తున్నారు? శ్రమలో ఉన్నటువంటి విశ్వాసులారా, క్రైస్తవులారా, మీరు ఎందుకు భయపడుతున్నారు? యేసు ప్రభు కెప్టెన్ అంటే హీఈస్ దేర్ విత్ యూ ఇన్ దిస్ బ్యాటిల్, హీఈస్ దేర్ విత్ యూ ఇన్ దిస్ రేస్, ఈజ్ రన్నింగ్ అలాంగ్ ద సైడ్. మీ పక్కన పరిగెడుతూ ఉన్నాడు. అవసరమైతే మోసుకెళ్ళిపోతాడు కూడా. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగిస్తాడు. యేసు ప్రభు దానిని కొనసాగిస్తాడు. ఆయన మనకు ఫెయిత్ మన హృదయంలో ఇవ్వడమే కాదు, యాజ్ ఎ గిఫ్ట్. ఆ ఫెయిత్ ఇచ్చినందుకు నమ్మాము, మనము విశ్వాసం అయ్యాము. దానిని కొనసాగించేవాడు కూడా ఆయన. ఎందుకు? ఇచ్చింది ఆయన కాబట్టి. వాట్ ఎ వండర్ఫుల్ సేవియర్ వీ హ్యావ్. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ క్రిస్టియానిటీ. ఏమండి, సాల్వేషన్ ఈజ్ 100% ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. 100%. మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అంటాడు పౌలు ఫిలిప్పీలకు రాస్తూ. ఒక విషయం మర్చిపోకూడదండి, ఎఫెస్లో ఉన్నా, ఫిలిప్పీలో ఉన్నా, ఎక్కడున్నా అందరు రోమన్ ఎంపైర్లోనే ఉన్నారు. అందరూ శ్రమల గుండా వెళుతున్న వారే, శ్రమల్లో ఉన్నటువంటి వారే. కొంతకాలం సమాధానంగా ఉన్నారు అండి. కొంతకాలం తర్వాత వచ్చిన రోమన్ చక్రవర్తులు, ఎవరు వెరీ క్రూయల్. అందుకే అంటాడు, ఈ సత్క్రియ ఆరంభించిన వాడు. ఏంటి ఆ సత్క్రియ? విశ్వాసము అండి. ప్రభువుని నమ్ముకొనడం, మనల్ని తన స్వరూపంలోనికి మార్చుకునే ఈ క్రియ ఆయన ఆరంభించాడు. రాకడ వచ్చేంత వరకు, లేదా మనం ఎత్తబడేంత వరకు, లేదా చనిపోయేంత వరకు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానిని కొనసాగిస్తాం. అందుకని మన గురి యేసు వైపు. లుక్ ఎట్ హిమ్. విలువిద్యను, రైఫిల్ షూటింగ్ చేస్తున్నావు, ఎక్కడుండాలో చూపు. ఎస్, బుల్స్ ఐ అండి, బుల్స్ ఐ. ఆ మధ్యలో రౌండ్ ఉంటుంది, దాని మీద ఉండాల చూపు. దాని మీద చూపు పెట్టి కొడితేనే అది ఆ రౌండ్ దాటి పైన తగులుతాయి బుల్లెట్లు చాలామందికి. అలాంటిది దాన్ని చూడకుండా ఉంటే హౌ కెన్ వీ షూట్?
గురి ఏంటో, గురి ఎక్కడుందో తెలియకపోతే ఎటువైపు పరిగెడతాం మనము? ఎటువైపు పరిగెడతాం? సో మనం పరిగెత్తాల్సిన గురి యేసు. సో యేసు వైపు పరిగెత్తండి. అండ్ యు ఆర్ డూయింగ్ ఇట్. అది చెప్తున్నాడు. మీరు చేస్తున్నారు ఆ పని, కంటిన్యూ చేయండి. ఓపికల యొక్క ప్రాధాన్యత చూస్తున్నాం మనం. పరుగులో ఓపిక యొక్క ప్రాధాన్యత. పరుగులో మన అవసరత ఏమిటి? ఈ ఓపిక విషయంలో మన అవసరత ఏమిటి? పరీక్షించబడుట. వై? ఓపిక యొక్క అవసరత ఏంటి? పరీక్షించబడుట. అదే అంటాడు ఇక్కడ, చూసారా? మనం పరీక్షించబడుతున్నాము అని అంటాడు. 1 పేతురు 1 అధ్యాయం 7వ వచనంలో ఇలా అంటాడు పేతురు, నశించబోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. ఆ వచనమంతా చదివే అవసరం లేదు, గమనించండి. ఇట్స్ అ బిగ్ వర్స్. అంటే నశించిపోయే సువర్ణమే అగ్ని చేత పరీక్షించబడితే నశించినటువంటి మనము ఏమండి మర్త్యమైన దానిని అమర్త్యత మింగినప్పుడు మనము మరణించుట, జీవము చేత మృంగబడుట. ఇంతకుముందు చెప్పుకున్నాం, జీవము చేత మృంగబడుట. సో మనం కనుక మనము పరీక్షించబడడం అన్నది ఆశ్చర్యం కాదు, కొత్త కాదు. ఇట్ ఈజ్ ఎ నెసెసిటీ. ఇట్ ఈజ్ ఎ నెసెసిటీ. బంగారం అనుకోవచ్చు, నాకు అవసరమా ఇంత ఖాళీ ఖాళీ ఖాళీ, నాకు అవసరమా? నువ్వెవరో ఉంగరం పెట్టుకోవడానికి, నువ్వెవరో నెక్లెస్ పెట్టుకోవడానికి నన్ను ఇంత ఇబ్బంది పెట్టాలా అని బంగారం అనుకోవచ్చేమో. కానీ ప్రభు అంటాడు, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. ఎందుకు కావాలో తెలుసా? నాతో పాటు మహిమలో ఉండడానికి కావాలి. కనుక నేను నిన్ను శుద్ధి చెయ్యక తప్పదు. నో వే. ఏ క్రిస్టియన్ ought to go through the tribulation. ఇక్కడ ట్రిబులేషన్ అంటే 7 ఏళ్ల శ్రమకాలం కాదండోయ్. ఏ క్రిస్టియన్ ought to go through the sufferings. No way. మార్గం లేదు, ఇంకొక పద్ధతే లేదు, ఇంకొక పద్ధతే లేదండి. పేతురు మరీ మాట్లాడితే అపోస్తల కార్యంలో ఏమంటాడో తెలుసంటే, ప్రసంగం చేస్తూ మనము శ్రమల ద్వారా పరలోకానికి వెళ్ళాలి అంటాడు. అక్కడ వాక్యము నాకు సరిగ్గా జ్ఞాపకం రావట్లేదు కానీ, బట్ ఐ రిమెంబర్ ద ఎక్స్పోజిషన్. శ్రమ పడిపోవాలి పరలోకానికి అంటాడు. పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము. దట్ ఈస్ ద రీజన్ వై. కనుక మనకు ఓపిక కావాలి, పరుగులో ఓపిక కావాలి. ప్రభుకి ఏం దొరికింది? మహిమ ఘనత. సింహాసనం మీద కూర్చున్నాడు. మనము కూడా వెళ్తాం. పరుగులో ఓపిక యొక్క ప్రాధాన్యత. పరుగులో మనకు ఓపిక కావాలి అంటే మన మాదిరి ఏంటి? వాట్ ఈస్ ద మోడల్ హూమ్ వీ నీడ్ టు ఇమిటేట్? ఎవరిని అనుకరించాలి, ఎవరిని అనుసరించాలి? శ్రమను సహించిన యేసు మన యొక్క మాదిరి. 1 పేతురు 2:21 ఇలా అంటాడు, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన అడుగుజాడల్లో నడవాలి అంటే ఎలా నడవాలండి? ఆయన ఒక మంచి రోడ్డు ఇక్కడ ఉంది, ముళ్ళ బాట ఇక్కడ ఉంది కదా, 2 బాటలు ఉన్నాయి. మరి యేసుప్రభు ముళ్ళ బాటలో అడుగులేస్తూ వెళ్ళినప్పుడు ఆయన అడుగుజాడల్లో వెళ్ళాలి అనుకుంటే ఆయన ఎక్కడెక్కడ అడిగేశాడో అలాంటి అడుగులు నేను ఈ మంచి బాటలో వేస్తాను అంటే దాన్ని అడుగుజాడలు అనరండి. అడుగుజాడలు అనరు. వాట్ పీటర్ ఈస్ టెల్లింగ్? క్రీస్తు మీ కొరకు బాధపడి కూడా. యాక్చువల్గా 1 పేతురు అంతా శ్రమలను గురించి రాస్తాడు పేతురు భక్తుడు. బుక్ అంతా, పత్రిక అంతా శ్రమలే.
మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు. వావ్! నేను ఇది ధ్యానం చేసేటప్పుడు నాకు అనిపించింది, am I fit to talk about it? Am I fit? ఏమండి, am I fit? మనం చెప్పుకోవడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది. మనం శ్రమలు పొందాలి అని చెప్పే ప్రసంగికుడు ప్రసంగం విని, అబ్బా ఈ సేవకుడు ఎన్ని శ్రమలు పొందుతున్నాడో ప్రభు కొరకు అని ప్రజలందరూ భ్రమపడ్డం. ఐ ఫీల్ సాడ్. ఏం పెద్ద శ్రమ వచ్చిందండి మనకు? ఏమొచ్చింది? యేసు ప్రభు యొక్క మోడల్ ఏంటి? ఏమి అనుకరించమని మన ముందు పెట్టి వెళ్ళాడు? ఏమి అనుకరించమని మన ముందు పెట్టి వెళ్ళాడు? మొదటిది శ్రమ. యేసు ప్రభు యొక్క మాదిరి స్వేచ్ఛాయుతమైన మరణము. యోహాను 10:18 ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తీసుకొనుటకు నాకు అధికారము కలదు. ఈ నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అని, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. వాలంటరీలీ ఐఎమ్ డయింగ్. డెత్ ఫ్రమ్ హిస్ వలిషన్. ఏమండి, వాలంటరీ ఏమంటుంటే శ్రమ బలవంతంగా కాదు, స్వేచ్ఛాయుతంగా అనుభవించండి. స్వేచ్ఛగా. చాలా కష్టమైన ఛాలెంజ్ మన ముందున్నదండి. చాలా కష్టమైన ఛాలెంజ్. నా మట్టుకు నాకైతే వాక్యం చెప్పేటప్పుడు ఐ అప్లై టు మై సెల్ఫ్. వెన్ ఐ ప్రీచ్ ఐ హియర్. వెన్ ఐ ప్రీచ్, నా సంఘంలో ఎంతమంది కరెక్ట్ కూర్చొని వింటున్నారో లేదో అంతగా నాకు అర్థం కాకపోవచ్చునేమో, కానీ బట్ ఐ హియర్. And while preaching, I repent. ఆజ్ఞను పొంది తిని. రెండవది రాజుగా ఉండడాన్ని తిరస్కరించుట. యోహాను 6:15 అంటాడు, రాజుగా చేయుటకు వారు వచ్చి తన బలవంతముగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. ప్రతి ఒక్కడు రాజు కావాలనుకుంటున్నాడండి. సంఘములో ఎవ్రీబడి వాంట్స్ టు బి ఎ లీడర్. ఏమండి, ఒక ఆయన నన్ను అడిగాడు, నేను వాక్యం చెప్తా అన్నాడు. పోనీలే సంఘస్థుడు, 1-2 అవకాశాలు ఇచ్చాను 7 మాటల దగ్గర. సంఘస్థులు కంప్లైంట్ సో మెనీ థింగ్స్. ఆ ఉన్న 7 నిమిషాలు 10 నిమిషాల వాక్యంలో నాకే నచ్చలేదు. అవతల ఆయనకి ఇవ్వకపోతే ఆయన ఏమన్నాడు? వెళ్ళిపోయాడు, చర్చ్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. గమనించారా? ఎవ్రీబడి వాంట్స్ టు ప్రీచ్. నాకు వచ్చా రాదా? ఏమండి, సంఘం ఏమైపోతుంది నేను చెప్తుంటే? సంఘం అభివృద్ధి చెందుతుందా? విసుక్కుంటున్నారా? సంఘం విసుక్కుంటా నాకేమి? నేను కనపడ్డానా లేదా? ప్రతి ఒక్కరికి రెవరెండ్ కావాలి. ఆశ్చర్యపోతాను నేను. సంఘం ఉండదు, ఏముండదు, రెవరెండ్ అంటాడు, డాక్టర్ అంటాడు. ఏం చదివావే అంటే 10th ఫెయిల్. ఏమండి, పిహెచ్డీలు చేసి డాక్టర్ని పెట్టుకోవడానికి సిగ్గైతా ఉంది. ఎందుకంటే ఆ డాక్టర్, ఈ డాక్టరు, దేవుని సేవకుడు డాక్టర్ అంటే పరువే లేదండి. ఈ రోజులో ఒక నిజమే దేవుని సేవకుడు డాక్టర్ని పెట్టుకుంటే వాడికి పరువే లేదు. అరే వీడి ఆడి నుంచి తెచ్చుకున్నాడు రా ఇదనే పరిస్థితి ఏర్పడిపోయింది నిజంగా పిహెచ్డీలు చేసిన వాళ్ళకు కూడా. ఎవ్రీబడి వాంట్స్ టు బి ఎ కింగ్. ఎవ్రీబడి. కానీ యేసు ప్రభు, హీ ఈజ్ ద కింగ్. ఎస్, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? వావ్! చనిపోయినప్పుడు యూదులకు రాజు పైన రాశారు. వెళ్ళి కుడికి పార్శ్వం తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. ఈజ్ ద కింగ్. ఆయనే వద్దన్నాడు. మనం ఎంత అండి?
మూడవది, పరలోకపు మహిమను విడిచిపెట్టాడు. ఫిలిప్పీ 2:6-7 చూస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఉన్న మహిమను విడిచిపెట్టి వచ్చాడండి భూమి మీదకి. మనం లేని మహిమ తగిలించుకుంటున్నాం. లేని మహిమను తగిలించుకుంటున్నాం. ఏమీ అనుసరిస్తున్నాం సార్, ఏమనుకరిస్తున్నామండి, ఏమి ఇమిటేట్ చేస్తున్నామండి. ఇంకా శ్రమల దగ్గరికి ఏం పోతామండి? ఆయన పరిశుద్ధత దగ్గరికి ఏం పోగలము? ఆయన ప్రేమ దగ్గరికి ఏం పోగలము? ఆయన పొందిన శ్రమల దగ్గరికి ఏం పోగలము? ఇలాంటి బుద్ధి పెట్టుకొని లేని మహిమను తగిలించుకుంటాం, లేని రాజరికాన్ని కోరుకుంటాం. కమన్, సెర్చ్, పరిశీలించుకోండి ఒకసారి. సంఘస్థులు కానీ, క్రైస్తవులందరూ, దైవ సేవకులు వెరీ బ్యాడ్. మొదట్లో నేను చాలా పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళేవాడిని అండి. 30 years బ్యాక్ బాగా వెళ్ళేవాడిని. పెద్ద పెద్ద మీటింగ్స్కి ప్రసంగికుడికి వెళ్ళేవాడిని. thousands of people, hundreds of people. స్టేజ్ మీద 2-3 ప్రసంగికులు. ఆ భజన వినలేక, ఆ పొగడ్తలు వినలేక మానేశానండి. ఐ స్టాప్డ్ యాక్సెప్టింగ్ ఇన్విటేషన్స్ అండ్ గోయింగ్ ఫర్ పబ్లిక్ మీటింగ్స్. ఐ డోంట్ నో వేర్ వీఆర్ గోయింగ్. రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉంది ఈ మహిమ పొందడము ఎక్కువైపోతుంది. అది సిన్ అనే ప్రజలకు అర్థం కావట్లే, పాపం అనే విషయం అర్థం కావట్లే. పాపము ఓపికత యొక్క ప్రాధాన్యతలో, పరుగులో మన పోరాటం. దేంతో మన పోరాటం? పాపముతో. మీరు పాపముతో పోరాటంలో రక్తము కారునంతగా ఇంకనూ దానిని ఎదిరింపలేదు. అప్పటికే వాళ్ళు శ్రమ పడుతున్నారండి, అప్పటికే ఇంకా రక్తం కారుతుందండి, అప్పటికే దెబ్బలు తింటున్నారండి. అయినా ఈ భక్తుడు అంటాడు రక్తము కారునంతగా. అంటే ఏదో చిన్న చిన్న గాయాలై వాడు కొడుతున్నాడు, కానీ ఇంకా రక్తం కారేటట్టుగా కొట్టట్లే. యేసుప్రభు యొక్క రక్తం కారిందే. యాకోబును కత్తితో పొడిచి చంపినప్పుడు రక్తం కారిందే. పౌలును కొరడాలతో కొట్టినప్పుడు రక్తం కారిందే. ఇంకనూ మీరు పోరాడాలి, ఎదిరింపలేదు. పాపాన్ని ఎదిరించమంటున్నాడు. When we stand for the truth, what we receive is shame. That's all. Insult. That's what we receive. పాపాన్ని ఎదిరిస్తే we receive only that. అదే మనకు దొరుకుతుంది. కానీ ఇంకా ఎదిరించండి అని ప్రోత్సాహపరుస్తున్నాడు. ఒక రకంగా హెచ్చరిక ఉంది, గద్దింపు కూడా ఉంది. 12వ అధ్యాయం 5-6 ఇక్కడ శ్రమల గురించి, శిక్షణ గురించి మాట్లాడతాడు. మరియు నా కుమారుడా, ఆల్రెడీ బయట వాళ్ళతో శ్రమ వస్తుంటే దేవుడు శిక్షించే విషయం మాట్లాడుతున్నాడండి. ఇది ఎక్కడ సంగతి సార్? ఏదో ఒక చెంప వాయి కొడుతున్నారంటే, ఈ అన్యులు, దేవుణ్ణి ఎరగని వారు, దేవుడంటే కోపం ఉన్న వాళ్ళు నా చెంప పగల కొడుతున్నారంటే దేవుడు ఇంకో చెంప పగల కొట్టడం ఏమిటయ్యా? ద మిస్టరీ ఆఫ్ సఫరింగ్. 5వ వచనం, మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. సో ఈ హెబ్రీల్లో నిజంగా ప్రభు కొరకు బ్రతికి శ్రమ అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకులే ఈ శ్రమ, ఎందుకులే బా వెళ్ళిపోదాము, ఎందుకు వచ్చిన బాధ అనుకునే వాళ్ళతో చెప్తున్నాడు, దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు, జాగ్రత్త. ఎందుకు? వీళ్ళ వలనే మీరు కూడా శుద్ధి చేయబడాలి అని దేవుని యొక్క సంకల్పము. బోత్, ఇట్ అప్లైస్ బోత్, నాట్ ఓన్లీ వన్ గ్రూప్ బట్ ఎవ్రీబడి, మనకు కూడా. సో ఇక్కడ కొన్ని మాటలు చూడవచ్చు. ఇది మొదటి విషయం.
నా కుమారుడా, ప్రభువు చేసే శిక్షను తృణీకరించుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని తన కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించి ఆయన హెచ్చరికను మరచితిరి. దర్ ఈజ్ ఎ వార్నింగ్ ఇయర్. క్రమశిక్షణలో ఒక హెచ్చరిక ఉంది. ఏంటో హెచ్చరిక? దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడి నుంచి జ్ఞాపకం చేసుకోవాలి? ఈ హెచ్చరికను ఎక్కడి నుంచి జ్ఞాపకం చేసుకోవాలి? సామెతల గ్రంథము 3వ అధ్యాయం, సామ్స్ చాప్టర్ 3 11 and 12 అక్కడి నుంచి కోట్ చేస్తున్నాడండి. సామెతల గ్రంథంలో నుంచి కొటేషన్ ఇస్తున్నాడు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. మనకు సమయం సరిపోదండి. యాక్చువల్గా 3వ అధ్యాయం 1వ వచనము నుండి మనము ఈ 12వ వచనం వరకు అది ఎక్సజీసిస్ చేస్తే తప్ప నిజంగా ఎందుకు ఈ మాట సడన్గా చెప్పాడు సామెతల గ్రంథంలో అన్నది మనకు కొద్దిగా అర్థమవ్వదు. అయినా మీకు టూకీగా చెప్తాను. 1-2 వచనాలు, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు ఏం చెప్పి తర్వాత చదవండి ప్లీజ్. 1-2 వచనాలు ఏమంటాడంటే, లివింగ్ బై హిస్ ఫెయిత్ఫుల్ కమాండ్మెంట్స్ ద సన్ మైట్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ క్యారెక్టరైజ్డ్ బై పీస్. దేవుడిచ్చినటువంటి, తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞలు పాటించినట్లయితే కుమారుడు దీర్ఘాయుషును పొందుతాడు, అది కూడా సమాధానంతో పొందిన జీవితాన్ని పొందుతాడు అని మొదటి 2 వచనాలు చెప్తాడు. 3-4 వచనాలు ఏం చెప్తాడంటే, హి వాజ్ బౌండ్ అరౌండ్ ద నెక్ అండ్ రిటన్ ఆన్ ద హార్ట్. బౌండ్ అరౌండ్ ద నెక్ అండ్ రిటన్ ఆన్ ద హార్ట్ విల్ లీడ్ టు ఎ గుడ్ రెప్యుటేషన్. ఏమంటాడంటే, ఈ ఆజ్ఞలు నీ మెడ చుట్టూ ఒక హారం లాగా, నెక్లెస్ లాగా కట్టుకో, ఏమండి, గుండెల మీద రాసుకో. అప్పుడు యూ హ్యావ్ ఎ రెప్యుటేషన్, నీకు ఒక మంచి పేరు ఉంటుంది దేవుని ఎదుట, దేవుని బిడ్డల ఎదుట. ఆ తర్వాత అంటాడు 5-6 వచనాలు ఏమంటాడంటే, ట్రస్ట్ ద లార్డ్ అంటాడు. 5-6 వచనాల్లో ట్రస్ట్ ద లార్డ్, దేవుణ్ణి నమ్ము అంటాడు. 7-8 వచనాల్లో ఫియర్ ద లార్డ్ అంటాడు, దేవునికి భయపడండి అంటాడు. ఆనర్ ద లార్డ్ అంటాడు. 9-10 వచనాల్లో దేవుణ్ణి ఘనపరచండి అంటాడు. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను సామెతల గ్రంథం మొదటి 9 అధ్యాయాలు వర్డ్ బై వర్డ్ ఎక్సజీసిస్ ఇచ్చాను. దే ఆర్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్. యూ కెన్ లెర్న్ ఎ లాట్ అబౌట్ దిస్. ఈ సామెతల గ్రంథం ఎవ్రీ వర్డ్ ఎగ్జార్టేషన్ ఎక్సజీసిస్ ఇచ్చాను నేను మొన్నటి వరకు, లాస్ట్ మంత్ వరకు ఇన్ మై చర్చ్. వండర్ఫుల్ బుక్. వాట్ ఎవర్. ఓకే, ముందుకెళ్దాం. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో ఏమంటాడంటే, హెచ్చరికను జ్ఞాపకం చేసుకోండి అంటాడు. ఏమిటది? ముందుకు వెళ్దాం. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు మిమ్ములను కుమారులనుగా చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారుడైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పాలు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. సో 2వ మాట ఏమంటాడంటే, తండ్రి కుమారుల యొక్క సంబంధం, ద సఫరింగ్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ వ్యాలిడేట్స్ యువర్ రిలేషన్షిప్ with the Father, with God. It is a validation of your relationship. It is a validation of your sonship. మీ కుమారత్వానికి, తండ్రితో మీకున్నటువంటి సంబంధానికి ఇది ఒక రుజువు కనపడుతుంది నీ జీవితంలో అంటాడు. రుజువు కనపడుతుంది. శిక్షాఫలము ఫలించుటకు సహించుచున్నాడు. దేవుడు కుమారులనుగా మేము చూస్తున్నాడు గనుక తండ్రి శిక్షింపని కుమారుడు ఎవ్వడు. తండ్రి తన కుమారుని శిక్షించకపోతే ఆ తండ్రి కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు.
కుమారులైనందరూ వారందరిలో శిక్షలో పాలు పొందుచున్నారు. ఇక్కడ షాకింగ్ స్టేట్మెంట్ ఇస్తాడు. మీరు పొందని ఎడల, మీరు శిక్షించబడకపోతే దుర్బీజులే గాని కుమారులు కారు. యు ఆర్, ఇంగ్లీష్లో ఉన్న మాట మన దేశంలో చాలా చెడ్డ మాటగా చెప్పుకుంటారు కనుక నేను ఆ మాట ఇక్కడ ఉపయోగించాలనుకోవట్లేదు. బట్ ఇంగ్లీష్ బైబిల్లో ఆ మాట ఉంది. దుర్బీజులే కానీ. నేను ఇంకొక మాట ఉపయోగించి చెప్తాను ఇక్కడ. ఇల్లెజిటిమేట్ చిల్డ్రన్. ఇల్లెజిటిమేట్ చిల్డ్రన్. బైబిల్లో ఇంకా పవర్ఫుల్ వర్డ్ ఉంది. ప్రియులారా, దుర్బీజులు. మీరు అంటే అసలు ఏ శ్రమ రాకపోతే అండర్స్టాండ్ దట్ నువ్వు అసలు పుట్టలేదు. నువ్వు దేవునికి పుట్టలేదు. నువ్వు ఆయన బీజంలో నుంచి రాలేదు. నువ్వు మీకు శ్రమ వస్తుంది కనుక బీ హ్యాపీ, రిజాయిస్, బికాస్ యూ హ్యావ్ ఏ వ్యాలిడేషన్. నీకు ఒక రుజువు ఉంది. యువర్ సన్షిప్ ఈజ్ వ్యాలిడేటెడ్ అండ్ రాటిఫైడ్. సరే, శ్రమలో ఇంత ఉందా? ఎస్. ఎనీ శ్రమ ఈజ్ నాట్ మై టాపిక్. హెబ్రీ పత్రికలో ముందుకు వెళ్దాం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరెక్కువగా లోబడి బ్రతకవలెను కదా. క్రమశిక్షణ ఆత్మలో తండ్రికి విధేయత. ఆత్మలో తండ్రికి విధేయత. ఇఫ్ యు యాక్సెప్ట్, బాగా వినండి, శ్రమ వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందిరా ఇది నాకు అని మనం ఒకవేళ ఆ శ్రమకు హృదయములో బాగా నొచ్చుకొని, ఏమండి శ్రమ వచ్చినప్పుడు నొచ్చుకోకుండా గొనుక్కోకుండా ఎట్లుంటామండి మనుషులము? అయితే దెర్ ఇస్ అ లిమిట్ ఫర్ దాట్. కానీ కొద్దిమంది అయితే దేవుణ్ణి దూషించి చాలా తీవ్రమైన స్థితిలో హృదయములో జరుగుతుంది ఆ పని అండి. వెన్ ఏ పర్సన్ ఈజ్ స్క్వీజ్డ్, మనం బాగున్నాం కాబట్టి ఆ మనసులో జరుగుతున్న అలజడి, ఆ తుఫాను మనకు తెలియదండి శ్రమలో ఉన్నవారిది. వెన్ యూ స్క్వీజ్డ్, దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ ఎదురు తిరగడం మనసులో. అది అంటున్నాడు ఇక్కడ. నేను భూమి మీద నిలబడి మాట్లాడతానండి. నేను మధ్యాకాశం నుంచి మాట్లాడాను. నేను మెసేజ్ ఇచ్చేటప్పుడు తండ్రి అయిన వారికి మీరు లోబడి బ్రతకవలేను కదా. అంటే ఇక్కడ ఆ శిక్ష, ఆ శ్రమ ఏం చెప్తుందంటే లోబడండి. ఒబే గాడ్. ఫర్ ప్యూరిఫికేషన్ మనకు శ్రమ వస్తుంది, ఫర్ రెక్టిఫికేషన్ శ్రమ వస్తుంది, యాజ్ ఎ డిసిప్లినరీ మెజర్ మనకు శ్రమ వస్తుంది. యాక్సెప్ట్ ఇట్. లోబడవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టమ వచ్చినట్లు మనలను శిక్షించిరి కానీ, 12వ అధ్యాయం 10వ వచనం, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. క్రమశిక్షణ యొక్క ప్రతిఫలం నెంబర్ 1 పరిశుద్ధత. అంటే ఆయన మనల్ని శుద్ధి చేస్తున్నాడు అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, ఆయన పరిశుద్ధతలో పాలు పొందేటట్లుగా చేయడం మరొక ఆస్పెక్ట్. మనము పెంచుకునే కుక్కను కడుగుతాం, అంత మాత్రాన కుక్క మనలో పాలిభాగం అవ్వదు.
అవ్వదు. కానీ ఇక్కడ మనం కడగబడమే కాదు, ఆయన పరిశుద్ధతలో పాలివారమగుట వండర్ఫుల్ థింగ్. దట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద డిసిప్లిన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రతిఫలం పరిశుద్ధత. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగానే కనబడును కానీ సంతోషకరముగా కనబడదు. ఎందుకు కనపడుతుందండి? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. ఎవరండి సంతోషించేది? దెబ్బలు తగులుతుంటే, ప్రభువా థ్యాంక్ యూ లార్డ్, నాకు ఎంత బాగా దెబ్బ తగిలింది. నోబడీ కెన్ సే దట్. దట్ ఈస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ సేయింగ్. హతసాక్షులు అయ్యారు. మనం చరిత్రలో చదువుతాం. వాళ్ళు చనిపోయే ముందు దేవుని మహిమపరిచారు, పల్లవి పాడారు, అయి ఉండొచ్చు. కానీ అరుపులు అరవలేదా? కేకలు పెట్టలేదా? ఒళ్ళు కాలిపోతుంటే కేకలు పెట్టరా? ఏమండి? ఎస్, దట్ ఈస్ వాట్ ఈజ్ రైటింగ్. అమ్మా, అయ్యా, మీకు వచ్చే శ్రమ రియల్, మీకు కనపడే దుఃఖము రియల్, మీకు కనపడే నొప్పి రియల్. అయినను, అదండి, అయినను. కొన్నిసార్లు ఏడుస్తాం, కొన్నిసార్లు గొనుక్కుంటాం. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి. శ్రమలో అభ్యాసం ఏమిటండి? అభ్యాసం కూసు విద్య అని తెలుగులో సామెత ఉంది. ఏమండి? అభ్యాసం కలిగి ఉండడం ఏంటి? ఏం చెప్తున్నాడు సార్ ఈయన? ఏ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ సఫరింగ్లో ఈ రాస్తున్న వ్యక్తి ఉండి ఉండాలి, వింటున్న వాళ్ళు కూడా ఉండి ఉండాలి. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. వన్ డే యు రిసీవ్ నీతి, సమాధానం. పరిశుద్ధత, నీతి, సమాధానం. 12 నుంచి 13 వచనాలు. 3వ భాగం అంటే పరుగులో అలిసిన వారిని బలపరచండి. మొదటి భాగము పరుగులో ఓపిక యొక్క ప్రాధాన్యత, 2వ భాగము పరుగులో క్రమశిక్షణ యొక్క ప్రాధాన్యత, అవసరత. ఇప్పుడు 3వది అంటాడు, పరుగులో అలిసిన వారిని బలపరచండి. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచండి. మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనడి. 12-13 వచనాలు. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచండి అంటాడు. సో 12-13 వచనాలు 2 మాటలు. వృద్ధులను బలపరచండి, విశ్వాసములో బలహీనులైన వారిని బలపరచండి. వృద్ధాప్యంలో ఉన్న వారు పరుగు తగ్గిపోతుంది వృద్ధాప్యము వలన. కానీ వాళ్ళు అప్పటికే అభ్యాసము కలిగి ఉంటారు. వారు అప్పటికే శ్రమను అభ్యసించిన వారుగా ఉంటారు. వృద్ధులైపోయారు. వణుకుతున్న కాళ్ళు, అరిగిపోయిన మోకాళ్ళు. అదొక ఆస్పెక్ట్ అయితే ఇందులో మరొక ఆస్పెక్ట్ విశ్వాసంలో బలహీనులైన వారిని బలపరచండి. యోబుతో ఇలా మాట్లాడతాడు. ఎలీఫస్ అంటాడు. ఎలీఫస్ అన్యుడు, ఈజ్ నాట్ ఎ బిలీవర్. యోబు కూడా అన్యుడే, బట్ హి వాజ్ ఎ బిలీవర్. ఇక్కడ అంటాడు యోబు 4:3-4 వచనాల్లో, అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు,
నీ మాటలు తొట్టిల్లు వారిని ఆదుకొని ఉండెను. కృంగిపోయిన మోకాళ్ళు గల వారిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి. అది నీకు తగలగా నీవు కలవరపడుచున్నావు. యోబు కూడా దుఃఖపడ్డాడండి. యోబు కూడా గొనుక్కున్నాడు. యోబు కొన్నిసార్లు అయితే నోరు జారి కొన్ని మాటలు కూడా మాట్లాడాడు. యోబేమి ఆహాహా ఓహోహో అనలేదు శ్రమ వచ్చినప్పుడు. దేవునికి మహిమ కలుగునుగాక అన్నాడు. కరెక్టే. వీళ్ళు అంటున్నారు, నువ్వు ఒకప్పుడు బలపరిచావు, వృద్ధులను బలపరిచావు. ఎలిఫజ్ ఆయన విశ్వాసి కాదు. ఈ మైట్ నాట్ బి టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ థింగ్స్ హియర్. ఇతరుల శ్రమలో ఉన్నప్పుడు ఆదుకున్నావు, ఇతరుల ఇదిగా ఉన్నప్పుడు ఆదుకున్నావు. శ్రమ లేని విశ్వాసులు ఏమండి, శ్రమలో ఆదుకున్న వారిని నేర్చుకోవాలి. శ్రమలో ఉన్న వారికి ఆహారం ఇవ్వడం, బట్టలు ఇవ్వడము, దర్శించడం, ఓదార్చడం, ఆదరించడం, ఆర్థికంగా సహాయము చేయడం. అండి వి నీడ్ టు లెర్న్. అంతేకాదు, కీర్తనల గ్రంథంలో కూడా ఒక మాట, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 26వ వచనం. నీవు నడుచు మార్గమును సరళము చెయ్యుము, అప్పుడు నీ మార్గములనియు స్థిరములగును. జ్ఞాపకం పెట్టుకోండి వచనం, మళ్ళీ చదవడానికి కుదరదు. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఐజయా 35వ అధ్యాయం 3 నుంచి 8 వచనాల వరకు ఉంది, కానీ నేను 1-2 మాటలు చదువుతాను. సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్ళను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. సరే, సో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. బిబ్లికల్ యూసేజ్ ఆఫ్ సడలిన మోకాళ్ళు, సడలిన చేతులు, సడలిన మోకాళ్ళు అండి, కుంటికాలు, బెనికిన కాళ్ళు, ఇవన్నీ కూడా స్పిరిచువల్గా అంటే డిస్కరేజ్ అయిన వాళ్ళు, ఫిజికల్లీ బలహీనలు అయిపోయిన వాళ్ళు, స్పిరిచువల్గా డిస్కరేజ్, మోరల్గా డిస్కరేజ్ అయిపోయిన వాళ్ళు శ్రమ వచ్చినప్పుడు అవుతారండి, అవుతారు. డిస్కరేజ్ అయిన వాళ్ళు బలపరచండి. ఒడ్డున ఉన్నవాళ్ళు నీళ్ళల్లో పడిపోయి ఊపిరాడక గిలగిలగా కొట్టుకుంటున్న వాళ్ళకి చెయ్యూత ఇవ్వండి. అది ఆయన చెప్తున్న మాట ఇక్కడ. పై నిలబడి, బ్రదర్ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మీకు మేలు కలుగును గాక, గాడ్ బీ విత్ యూ, గాడ్ ఈజ్ గోయింగ్ బిఫోర్ యూ, గాడ్ బ్లెస్ యూ. దే విల్ నాట్ హెల్ప్, దే విల్ నెవర్ హెల్ప్. డూ సంథింగ్ కాంక్రీట్ విత్ యువర్ హ్యాండ్స్. మీ చేతులతో ఏమైనా చేయండి, పెదాలతో కాదు. సో వీళ్ళని ఎలా బలపరచగలం? ఒక మాట చెప్తాడు, ఎలా? మీరు జాగ్రత్తగా జీవించుట ద్వారా కుంటి కాలు బెణుకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. ఇందాక నేను చదివాను సామెతల గ్రంథములో, మీ పాదాలకు మీ మార్గములను సరళం చేసుకోండి. ఎలాగా? వాక్యం ద్వారా. మీరు సరిగ్గా నడవండి. రోడ్డు బాగుండొచ్చు, కుంటివాడికి రోడ్డు సరిగ్గా ఉండదు, కుంటుతాడు. మీ మార్గం సరళం చేసుకోండి అంటే మంచి రోడ్డు వేసుకోండి అని కాదు, మీరు నిలకడగా నడవండి. డిస్కరేజ్ అయిన వాళ్ళ దగ్గర మీ స్పిరిచువాలిటీ చూపించండి. డిస్కరేజ్ అయిన వాళ్ళ దగ్గర మీ విశ్వాసాన్ని ప్రదర్శించండి. డిస్కరేజ్ అయిన వాళ్ళ దగ్గర అంటే ఇక్కడ స్పిరిచువాలిటీ ప్రదర్శించండి అంటే పెద్ద పెద్ద ప్రార్థనలు చేయమని అర్థం కాదు. గివ్ దెమ్ సంథింగ్, షో దట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ దేర్ ఫ్లాక్. వారి గుంపులో ఒక మనిషివని రుజువు చేసుకో. ఎలా? మీరు జాగ్రత్తగా జీవించట ద్వారా. శ్రమలో లేని వారికి, మంచి మోకాళ్ళు, మంచి చేతులు ఉన్న వాళ్ళకి చెప్తున్నటువంటి మాట ఇది. 14 నుంచి 17 వచనాలు. పరుగులో పరిశుద్ధత యొక్క ప్రాధాన్యత. చివరి
భాగం, 4వ భాగం ఇది. దీని యొక్క డివిజన్ ఇస్తాను. 14వ వచనము పరిశుద్ధత ప్రభువును చూచుట. 2వ భాగము పరిశుద్ధత దేవుని యొక్క కృప. 15వ వచనము పరిశుద్ధత ఒక హెచ్చరిక. 16, 17 వచనాలు ప్రభువును చూచుట. ఇక్కడ అంటాడు 14వ వచనంలో, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అందరితో సమాధానంగా ఉండండి. నేను ఎక్సర్సైజెస్ చేస్తున్నాను కనుక నేను హోమ్లీకి వెళ్ళను, బోధకు వెళ్ళను. ఇక్కడ సమాధానంగా ఉండండి. అందరితో పరిశుద్ధత కలిగి ఉండండి. సో సమాధానము పరిశుద్ధతకు లింక్ ఉంది. ఇక్కడ లింక్ ఉంది. సమాధానం ఎందుకు పోతుంది? అసూయ, కోపము, ద్వేషము, ఏమండి ఏమంటారండి, వదిలేయాలి. ఊరికే అనేసుకోవడం, నాకు నేనే అనేసుకుంటాను ఇతరుల గురించి ఏంటేంటో. అండ్ ఐ లూజ్ పీస్. వెన్ ఐ లూజ్ పీస్, నేను బాగానే నటిస్తాను. అప్పుడు నటించడం మొదలు పెడతాను. నెమ్మదిగా ఐ విస్పర్, నెమ్మదిగా గుసగుసలు చెప్తాను వేరే వాళ్ళకి. అండ్ ఐ రూయిన్ హోల్ థింగ్ ఇన్ ద చర్చ్. పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు ప్రభువును చూచెదరు. పరిశుద్ధత దేవుని యొక్క కృప సంబంధం ఏంటి? మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచడం వల్ల అనేకుల అపవిత్రులైపోదురేమో అనియు. చూసారా, దేవుని కృపను పొందకుండా తప్పిపోతామేమో. రక్షించబడ్డాం కదా, ఇంకా దేవుని కృపను తప్పిపోవడం ఏంటంటే, ఆయన స్వరూపంలోనికి ఎదిగే ఈ ప్రాసెస్లో, శ్రమలో దేవుని కృపను తప్పిపోతే ఎలాగండి? ఇక్కడ చేదంటాడు. వేరు చేదు, చెట్టు కాండము సంఘము. ఇలా అనుకుందాం. నేను అలగరి చేయట్లేదు, ఐఎమ్ జస్ట్ అప్లయింగ్ ఇట్. కాండం, కొమ్మలు విశ్వాసులు. ఈ చేదు సంఘములోనికి ప్రవేశించి ఒక్కొక్క విశ్వాసిని చేదుగా మార్చేస్తుంది. చేదు నాలో బిటర్నెస్. ఇక్కడ చేదంటే ద బిటర్నెస్, కోపం, ద్వేషం, పగ, అసూయ, అసమాధానం, అసమ్మతి, పొగరు, గర్వం. ఏమండి, సో మెనీ షేడ్స్ ఆఫ్ బిటర్నెస్. ఇవి ఎలాగ ఇతర కొమ్మల్ని పాడు చేస్తుందో తెలుసా? నాకు ఎవరి మీద పగ ఉందనుకో, అసూయ ఉందనుకోండి, అది ఎక్కువైపోయి వేరే వాళ్ళకి ఈయన గురించి చెడు చెప్తాను. తట్టుకోలేను సార్, చెప్పి తీరుతాను చెడు, అంతే. అతడి మనసు పాడు చేస్తాను. ఏమండి, అతడు ఇంకొక ఏ, బి సమాధానంగా ఉన్నారు, సి నేను, నాకు బాగాలేదు, నేను ఏం చెడగొడతాను, ఏకి బికి రిలేషన్షిప్ పాడైపోతుంది. అందుకే సంఘములో వాళ్ళు అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. అండి, నెవర్ టాక్ అబౌట్ ప్రైవేట్ లైఫ్స్ ఆఫ్ పీపుల్, నెవర్ మేక్ ఎంక్వైరీస్ అబౌట్ అదర్స్. నేను సంఘంలో బాగా చెప్తానండి, మీకు ఏదైనా తెలిస్తే ఎంక్వైరీలు చేయకండి. ఎక్కువ ఎంక్వైరీలు చేయకండి. ప్రార్థన కొరకు బ్రదర్ అవసరం లేదు, ఎంక్వైరీలు చేసి డీటెయిల్స్ చెప్పి దేవునికి ప్రార్థన చెప్పే అవసరం లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. అందరూ అపవిత్రులైపోతారు. సో దట్ యు ఆర్ లూజింగ్ ద గాడ్స్ గ్రేస్ టు బి ఎ విట్నెస్. ఒక మంచి సాక్షిగా ఉండే దేవుని కృపను కోల్పోతున్నాం. పరిశుద్ధతకు ఒక గొప్ప హెచ్చరిక ఇస్తున్నాడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన
ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయిన ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనడి. ఇక్కడ భ్రష్టుడు వ్యభిచారి అనే మాట ఉంది. పాత నిబంధనలో ఎక్కడ ఏషావు వ్యభిచారం చేసినట్టు లేదు. కానీ తను చెప్తున్నాడు ఆ మాట. ఏషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనస్సు పొందక అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు అంటాడు. ఏషావు ఈ వాజ్ సెక్షువల్లీ ఇమ్మోరల్ అని రబ్బానిక్ ట్రెడిషన్ చెప్తుందండి. రబ్బానిక్ ట్రెడిషన్, రబ్బీలు తాము రాసిన పుస్తకాలు, ముఖ్యంగా ద జూయిష్ ట్రెడిషన్లో జూబిలీస్ అనే పుస్తకంలో అనే పత్రికలో అనొచ్చు, పుస్తకంలో అనొచ్చు, జూబిలీస్ 25వ అధ్యాయం 1 వచనము 7-8 వచనాలు, 26వ అధ్యాయము 34వ వచనము, 35వ అధ్యాయం 13-14 వచనాలు, జూబిలీస్ అనే ఈ పుస్తకంలో రబ్బీలు రాశారు ఏషావు వ్యభిచారి అని. సో పరిశుద్ధత పోతుంది, ఆ చేదు వ్యభిచారంతో పోల్చబడుతూ ఉంది. తర్వాత ఏడ్చినా దొరకలేదటండి, మారు మనసు దొరకలేదు. అడిగితే కూడా దేవుడు మారు మనసు ఇవ్వలేదా? అడిగాడు కదా, శ్రద్ధతో ఎదికాడంట, అయినా ఇతనికి దొరకలేదు. ఆలోచించాల్సిన విషయం ఇది. నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రమునూ తోసివేయను, కన్నీళ్లు విడిచిచు శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడెను. ఆలోచించండి. ఇప్పుడు దీని మీద ఇప్పుడు నేను టైం తీసుకోవాలనుకోవట్లేదు. కాబట్టి ప్రియులారా, పరుగు పందెములో ఉన్నాము, మనము పరుగులో ఉన్నాం. ఓపిక యొక్క ప్రాధాన్యత, ఓపిక అవసరము, దేవుని క్రమశిక్షణ అవసరము, ఇతరులను బలపరచడం అవసరము, పరిశుద్ధంగా జీవించడము అవసరం. ఓపికతో పరిగెత్తాలంటే ఇవి మనకు కావాల్సిందే. వచ్చే వారము మిగిలిన అధ్యాయాన్ని కంప్లీట్ చేద్దాం. 5th వార్నింగ్ అందులో ఉంది, 5వ హెచ్చరిక. 5 వార్నింగ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఇది 5వ వార్నింగ్ వచ్చే వారం మనము చూడబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్.